ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఇది హామీల ఎగవేతల బడ్జెట్, ఇది పేదల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్, ఇది గొప్పల పోయేటువంటి బడ్జెట్, ఇది మొండి చేయిచ్చే బడ్జెట్, ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, ఇది గొప్పలు చెప్పుకునే అరకొర ప్రణాళిక వ్యయంతో ఇది గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 36,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కేవలం 36,000 కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తూ ఉన్నారు కదా. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మొత్తం హామీల అమలుపై చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్, ఇది అప్పులను పెంచే బడ్జెట్గా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారీ హామీలు ఇచ్చారు, బెత్తడు కేటాయింపులు చేశారు, పేదలకు ఏ రకంగా న్యాయం చేస్తుందో తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆదాయం చారానా, ఖర్చు బారానా, అప్పు ఆటానా లాగున్నది. ఈ రకంగా ఈ బడ్జెట్ని ఈరోజు ప్రజల్ని మోసం చేసే, పేదలకు ఇచ్చిన హామీల్ని ఎగవేసే బడ్జెట్గా మాత్రమే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. బడ్జెట్ నిండా అప్పులే కనబడ్డాయి. మీరు ఒక్కసారి చూడండి, దాదాపు 71,000 కోట్ల రూపాయలు పబ్లిక్ డెట్ చూపిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్ కేవలం గత ఏడాది చూస్తే 63,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సాధించిన అభివృద్ధి శూన్యమైతే మరి ఈసారి దాన్ని 71,000 కోట్ల రూపాయలుగా చూపిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని రకాలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం చేయలే. ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎగవేశారు. మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి అంశంలో మీరు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయలు కానీ ఉద్యోగ క్యాలెండర్ కానీ మర్చిపోయినరు. ఈ రకంగా దాదాపు తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగ యువకులుంటే మీరు వారికి ఇవ్వాల్సినటువంటి 4,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 1,400 కోట్లు అవసరమవుతుంది. అయితే ఆ విషయంలో ఎక్కడ కూడా మీరు దాన్ని పొందుపరచకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అంటే ఈసారి కూడా నిరుద్యోగులకు మీరు మొండి చేయి చూపిస్తారనేది చాలా స్పష్టమవుతున్నది. అంతేకాదు, మహిళలకు ప్రతి నెల మీరు ఇస్తామన్నటువంటి 2,500 కోట్ల రూపాయల అంశంలో మీరు ఎక్కడ కూడా అది పొందుపరచకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అభయహస్తంలో మొదటి హామీయే ప్రతి నెల 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు కదా. మరి ఎందుకోసం అని చెప్పి అది పొందుపరచలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇది మొండి చేయించి మహాలక్ష్మి పథకానికి ఏటా 14,000 కోట్ల రూపాయలు అవసరమైతే ఆ అంశం ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయకపోవడం బాధాకరంగా ఉన్నది. అంటే మీరు ఈసారి కూడా మహిళల్ని మోసం చేయబోతున్నారని స్పష్టమవుతున్నదని తెలియజేస్తూ ఉన్నాను. రైతు భరోసా పథకానికి సంవత్సరానికి 18,000 కోట్లు అవసరం. రైతు భరోసా గ్యారంటీలో 3 హామీలు, వాటికి నిధులు ఏ రకంగా సరిపోతాయని తెలియజేస్తూ ఉన్నాను. రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు అవసరమైతే మీరు అదే మాదిరిగా కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే మరి దానికోసం ఎక్కడ కూడా నిధులు కేటాయించినట్టు మీరు స్పష్టంగా చూపించలేకపోయినారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మరి అది కూడా ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకపోవడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో దాదాపుగా రైతు కూలీలకు 12,600 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అది ఎక్కడ మీరు మెన్షన్ చేయకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఈ రకంగా దాదాపుగా రైతు బంధు విషయంలో కూడా మీరు గత ఖరీఫ్లో కానీ మొన్న రబీలో కానీ ఇస్తామని చెప్పినటువంటి డబ్బు ఇవ్వకపోవడం, ఖరీఫ్లో పూర్తిగా మోసం చేశారు, రబీలో కూడా కేవలం 3 ఎకరాలకు మాత్రమే పరిమితి చేసి ఇప్పటి వరకు ఆ డబ్బు పెట్టకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అదే మాదిరిగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులందరికీ మీరు ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి తీసుకున్నట్లయితే, మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు బోనస్ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి,
కౌలు రైతు అయితేనేమి, కూలీలకు ఇవ్వాల్సినటువంటి మరి కూలీలకు ఇవ్వాల్సిన 12,000 అయితేనేమి, ఇవన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. 42,000 కోట్ల రూపాయలకి మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం, అలొకేట్ చేయకపోవడం బట్టి చూస్తే మీరు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను పూర్తిగా మోసం చేసే బడ్జెట్గా ఇది ఉన్నదని చాలా స్పష్టమవుతున్నది. నేను అంతేకాదు, కాంగ్రెస్ అన్నదాతలకు యథేచ్ఛగా గతంలో చేసినట్టుగానే, గత సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా రైతన్నలు మరొక్కసారి మోసం చేస్తున్నటువంటి ఈ బడ్జెట్ చాలా స్పష్టమవుతుందని తెలియజేస్తా ఉన్నాను. విద్యా రంగానికి 15% మీరు బడ్జెట్ అలొకేషన్ చేస్తామని చెప్పారు. మరి అలాంటిది ఎక్కడ కూడా విద్యా రంగానికి 15% బడ్జెట్ అలొకేట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి 23,108 కోట్ల రూపాయలకి మరి మీరు కేటాయిస్తే మరి 15,000 చొప్పున 45,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. అంటే మీరు సగం డబ్బు మాత్రమే మరి ఇక్కడ బడ్జెట్ అలొకేట్ చేశారంటే మరి ఏ రకంగా విద్యా రంగానికి మీరు న్యాయం చేస్తారో తెలియాల్సిన అవసరం ఉన్నది. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత చేస్తే ఈరోజు వారు అడగాల్సిన అవసరం లేకుండానే మీరు బడ్జెట్లో దాదాపు 45,000 కోట్ల రూపాయలు కేటాయించేవారు కదా, మరి దేనికోసం అని చెప్పి బీసీ సబ్ ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేదని అడుగుతా ఉన్నాను. మరి బీసీ సబ్ ప్లాన్ ప్రకారం మీరు ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చే విధంగా మీరు బడ్జెట్ అలొకేట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, మైనార్టీలకు మీరు 3,800 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా, మరి బీసీ సంక్షేమానికి కేవలం మీరు 11,405 కోట్లు ఇస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఎందుకంటే 10% బీసీలో కూడా 10% మంది మైనార్టీలు ఉన్నారు. అంటే మీరు 46% మంది బీసీల కోసం, 56%లో మైనార్టీలను తీసేస్తే 46% మంది బీసీలకు మీరు ఇచ్చింది ఎంత అని అడుగుతా ఉన్నాను. ఒకవేళ మీరు మైనార్టీలతో పోల్చుకుంటే దానికి మరి కనీసంగా మీరు తీసుకున్నట్లయితే మరి మైనార్టీలకు ఇచ్చినటువంటి 3,800కు 5 అంతులు తీసుకున్నా ఈరోజు కనీసము మరి 16,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సి వస్తుంది. 16,000 నుంచి 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీరు కేటాయించింది 11,000 కోట్లు మాత్రమే. అంటే మైనార్టీల మీద ఉన్న ప్రేమ ఇక్కడ ఉన్నటువంటి హిందూ బీసీల మీద మీకు ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు బీసీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయరు. బీసీలకు ఇచ్చినటువంటి 12,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి మీరు బీసీ నిధిలో ఇస్తామని చెప్పారు కదా, అది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దానికోసం బడ్జెట్ అలొకేషన్ చేయలేదు. కనీసం వారి సంక్షేమం కన్నా ఇచ్చారంటే వారి సంక్షేమం విషయంలో కూడా మైనార్టీల మీద ఉన్న ప్రేమ కూడా హిందూ బీసీల మీద లేకపోవడం బాధాకరం. హిందూ బీసీలను మీరు మోసం చేశారు. కేవలం 11,000 కోట్లు మాత్రమే ఇచ్చి ఈరోజు 56% అని బీసీలు ఉన్నారని చెప్పుకునేటువంటి మీరు మరి మైనార్టీలకు 3,800 కోట్లు ఇచ్చి ఈరోజు బీసీలకు మాత్రం కేవలం 11 కోట్ల రూపాయలు 11,000 కోట్లు ఇవ్వడంతో మీ చిత్తశుద్ధి ఏందో బీసీల మీద అర్థమవుతుందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, అంబేద్కర్ అభయాస్తం ఎస్సీ ఎస్టీలను కూడా మీరు మళ్ళీ ఒకసారి మోసం చేశారు. గత బడ్జెట్లో కూడా అలొకేట్ చేసిన డబ్బు పూర్తిగా ఖర్చు చేయలేదు. ఈసారి కూడా ఆ బడ్జెట్లో పూర్తిగా అన్యాయం చేసే విధంగా మీరు పెట్టడం చాలా బాధాకరం. అంతేకాదు, పెన్షన్ల పెంపు విషయంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన అలొకేషన్ చూస్తే పెన్షన్ల పెంపు ఈ సంవత్సరం కూడా ఉండబోదని స్పష్టమవుతా ఉన్నది. మీరు 4,000 రూపాయలు పెంచే దిశగా మీరు ప్రయాణం చేస్తలేరు అనేది చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే కేవలం 4,000 రూపాయలు పెంచితే ఏడాదికి 21,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ పెంపుకే అవుతుంది. దానికి మీరు చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మీరు వాళ్ళని మరొక్కసారి మోసం చేసిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, కొత్త పెన్షన్ల విషయం ఎక్కడ జాడలేదు. పాత పెన్షన్లు పెంచే దిశగా మీరు వెళ్తలేరు. యావత్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి డెవలప్మెంట్తో సహా, రికరింగ్ ఎక్స్పెండిచర్తో సహా అన్ని అంశాలతో సహా మీరు ఇచ్చింది కేవలం 31,000 కోట్లు. అంటే మీరు ఏ రకంగా మీరు మళ్ళీ పెన్షనీలను మోసం చేస్తూ ఉన్నారో, మీరు ఏ రకంగా వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంత పెన్షన్లు కానీ అన్ని రకాల పెన్షన్లు మరొకసారి మోసం చేస్తూ ఉన్నారని చెప్పి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. సాగునీటి అంశంలో కూడా వారు అడిగింది 26,000 కోట్ల రూపాయలు అవసరం అంటే మీరు 23,000 కోట్ల రూపాయలు మాత్రమే అలొకేట్ చేశారు. ఆ 23,000 కోట్ల రూపాయల్లో కూడా ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టుల అంశంలో ప్రాణహిత చేవల లాంటి ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవలలో మీరు అక్కడనే మీరు పనులు ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించారు. దాని అంశం ఎక్కడ కూడా మేడిగడ్డ అంశం ఎక్కడ కూడా ఇక్కడ మెన్షన్ చేయకపోవడం
మరి టేలెంట్లో ఉన్నటువంటి అంశాలు ఎక్కడ మీరు మెన్షన్ చేయకపోవడం, అంతేకాదు చెనాట కురాట కానివ్వండి, ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశంలో కూడా ఎక్కడ మీరు మెన్షన్ చేయకపోవడం బాధాకరం. మీరు ఏ రకంగా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారో ప్రణాళిక లేకుండా ఈరోజు మీరు చెప్పడం చాలా బాధాకరంగా ఉన్నది. కాంగ్రెస్ బడ్జెట్ తీరు చూస్తూ ఉంటే గ్యారంటీలన్నీ హామీలన్నీ ఎగవేసి వీరందరూ కూడా మరొక్కసారి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసే బడ్జెట్గా ఉన్నది తప్ప ఈ బడ్జెట్లో పస లేదు. ఇది మోసాల బడ్జెట్, ఇది కేవలం ఎగవేతల బడ్జెట్, ఇది హామీల ఎగవేతల బడ్జెట్గా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాదు ఈ రకంగా హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చగా మోసం చేసేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చీటింగ్ కేసు పెట్టాలి, 420 కేసు పెట్టాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 3500 ఇళ్ళు ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం కూడా బడ్జెట్లో 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇస్తామని చెప్పారు. మరి ఈ బడ్జెట్లో మళ్ళీ చెప్తా ఉన్నారు పోయిన బడ్జెట్లో ఇవ్వలేదు, ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ 3500 అని అంటున్నారు కదా. క్యారీ ఫార్వర్డ్ చేసి నియోజకవర్గానికి 7000 ఇండ్లు ఇస్తారా, లేక గత బడ్జెట్లో మేము తప్పు చేశాం ఇవ్వలేకపోయామని చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా? మీరు ఒక్కసారి ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో కూడా మీరు ఇచ్చారు ఇదే హామీ, గత బడ్జెట్లో కూడా ఇదే హామీ ఇచ్చారు, మళ్ళీ బడ్జెట్లో కూడా అదే హామీ ఇస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గం 3500 అని. ఇది మోసం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అంతేకాదు ఒక్కసారి మీరు తీసుకోండి, చివరిగా అంకెలు చెప్తాను. ఈ రాష్ట్రంలో మొత్తం వ్యయం 3,04,965 కోట్ల రెవెన్యూ వ్యయం, అంటే 2,26,982 కోట్లు మూలధన వ్యయం, 36,504 కోట్లు బడ్జెట్లో మీరు పొందుపరిచారు. కానీ ఆదాయం ఎక్కడ కూడా 2 లక్షల కోట్లకు మించదు. గతంలో కూడా మేము చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో గత బడ్జెట్లో కూడా మేము చెప్పినట్టుగానే 40,000 కోట్ల రూపాయల కోత పడింది. ఈసారి కూడా చెప్తా ఉన్నాం 50,000 కోట్ల రూపాయల కోత పడుతుంది. ఆదాయాన్ని మించి మీరు చూపించారు. ఇది పొగడ్తల కోసం, మీరు గొప్పల కోసం మీరు మోసం చేసే బడ్జెట్గానే ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా అది కాకుండా 71,000 కోట్ల రూపాయలు కొత్తగా అప్పు తెస్తామని చూపిస్తున్నారు. అంటే ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో మీరు ఈ రకంగా 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి, లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా దేశంగా నడిపించే బడ్జెట్గా ఉన్నది తప్ప ఇది ఏ రకంగా కూడా ప్రజానీకానికి ఉపయోగపడే బడ్జెట్గా లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు గత సంవత్సరం కూడా మీరు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్ల బడ్జెట్లో 40,000 కోట్లు ఏ రకంగా రెవెన్యూ తగ్గిందో ఈసారి కూడా 3,04,000 కోట్లలో 50,000 కోట్లు మరి తప్పకుండా రెవెన్యూ తగ్గుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వీళ్ళు కేవలం మోసం చేయడానికి మోసపూరిత బడ్జెట్గా ప్రవేశపెట్టారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ గ్యాప్ ఏ రకంగా ఫిల్ చేస్తారు, ఈ రకంగా ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయల గ్యాప్ని ఫిలప్ చేయడానికి మీ దగ్గర ఏమన్నా ప్రణాళిక ఉన్నదా? దేనికోసమని ఈరోజు మరి ఈ రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి తెలియాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మరొక్కసారి మోసం చేసి మరొక్కసారి అన్యాయం చేసే బడ్జెట్గా ఉందని తెలియజేస్తా ఉన్నాను.